ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు, రెండో కారణం చెప్తున్నాను. చెప్పండి సార్. మొట్టమొదటిది ఒకటిదే, ఒక భావం ఉంది దాంట్లో. ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక కానీ దిస్ ఈజ్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్, ఆర్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఏ ఫ్యాషన్, రైట్? దెర్ ఇస్ ఎ మీనింగ్, దెర్ ఇస్ ఎ రెలవెన్స్ ఫర్ దాట్. రెండవ కారణం ఏంటంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం అని పక్కన పెట్టేయండి, ఎవరైనా ఏం కోరుకుంటారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా? అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు. అందుకే కదా మాటి మాటికి అద్దం చూస్తాడు, జుట్టు దువ్వుతాడు, ఇది నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా, లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా. సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు, లేదో రంగులు వేస్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? అందంగా ఉండాలి. మరి అందం ఏం కావాలి? ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా? ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు, ఉండదు. కానీ వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని. ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు. బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది, దాన్ని బట్టి కదా మిగతా అన్నింటిని రికగ్నైజ్ చేసేది. సో ముఖం యొక్క అందం బాగుండాలి. పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదర్, కడిగేసుకుంటే పోతుంది, నీరసం, తింటే పోతుంది, లేకపోతే తాగితే పోతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వల్ల పోదండి. ఓకే, మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి. చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్నా ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో. ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. తేడా ఏంటి? దిస్ ఈజ్ లైఫ్, ఈజ్ ఎ లైవ్లీ. సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి. ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమ్టైమ్స్ దట్ ఈజ్ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్స్ నెగిటివ్ ఆల్సో, సమ్టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు. కానీ మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో. బికాజ్ కరప్టెడ్ స్పీషీస్, ఇందాక మీకు చెప్పాం కదా, మనిషే. మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్, దే ఆర్ బై దెమ్సెల్వ్స్. వాటి మానాన బతుకుతున్నాయి. జెలసీ, ఈగోస్, యారోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా, మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను. సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి. ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము చూడలేదు కానీ మేము విన్నాం. ఒక మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్. ఒక ఓల్డ్ లేడీ, ఒక ఆవిడ ఉండేది. ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏంట్లో, అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలన్నీ ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్. నిజంగా కరెక్ట్, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే, అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ. వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ఎన్ ఈవిల్ ఐ. ఓకే, దృష్టి దోషము అని అంటారు దాన్ని.